Okay, types of currencies. సో టైప్స్ ఆఫ్ కరెన్సీస్ యాక్చువల్గా మనం ఎస్ఏపిలో డిఫరెంట్ కరెన్సీస్ అనేవి ఉపయోగిస్తాం. ఓకే, బట్ మనకి కొన్ని కరెన్సీస్ మీకు ఐడియా ఉంటుంది ఆల్రెడీ. బట్ అవి కాకుండా ఇవి కూడా జస్ట్ ఫర్ ఐడియా అండి. మిమ్మల్ని ఏం అడుగుతారంటే మ్యాక్సిమం అడిగేది ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ, వీటి గురించి అడుగుతారు. బట్ ఇంకా కొన్ని డిఫరెంట్ కరెన్సీస్ ఉంటాయి. అసలు ఏంటనేది చూద్దాం మనం. ఓకే, ఫస్ట్ కరెన్సీస్. సో కరెన్సీస్ అనేది ఎందుకు ఉపయోగపడతాయి? కరెన్సీస్ ఇన్ ఎస్ఏపి యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఏ ట్రాన్సాక్షన్ ఇన్ మానిటరీ టర్మ్స్. ఎస్ఏపి ప్రొవైడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ టు మేనేజ్ ది కరెన్సీస్. ఎస్ఏపిలో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కరెన్సీస్ అనేవి సెట్టింగ్స్ లో మనం చేసుకోవచ్చు కావాలంటే. సో సో మేజర్ గోల్ ఏంటి? ఎస్ఏపిలో కరెన్సీస్ వల్ల మనకు అడ్వాంటేజెస్ ఏంటి? ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. కరెన్సీస్ ఇన్ ఎస్ఏపి యూజ్డ్ ఫర్ ఎక్స్ప్రెస్ ట్రాన్సాక్షన్స్ ఇన్ మానిటరీ టర్మ్స్. యాక్చువల్గా ఏంటంటే కరెన్సీస్ అనేవి కంట్రీ టు కంట్రీ డిఫరెంట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో కంపెనీ ఉంది, సిఇఓ చైనాలో ఉన్నారు. సో రిపోర్ట్స్ ఏమైనా చెక్ చేసుకోవాలంటే వాళ్ళ కరెన్సీలో కూడా వాళ్ళు మార్చుకోవడానికి అటువంటి వాటికి ఉపయోగపడుతుంది. ఓకే, తర్వాత చూడండి, బేస్డ్ ఆన్ ది కరెన్సీ టైప్స్ వీ కెన్ మేనేజ్ ది ఫైనాన్షియల్ అకౌంటింగ్ మాడ్యూల్. సో ఫైనాన్షియల్ అకౌంటింగ్ మాడ్యూల్ని బేస్డ్ ఆన్ ది కరెన్సీస్ని బేస్గా చేసుకుని మనం మేనేజ్ చేస్తాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కరెన్సీస్ అనేవి ఉపయోగించుకోవచ్చు. మనం ఇంతకుముందు చూసాం, ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చేసాం, ఫారెన్ కరెన్సీ రివాల్యుయేషన్ చేసాం. డిఫరెంట్ వేస్లో మనం కరెన్సీస్ని పోస్ట్ చేస్తాం. ఓకే, ఫారెన్ కరెన్సీ పోస్ట్ చేసాం కదా అట్లా. So based on the currency term, we can manage the financial statements. Based on the currency terms, we can manage the financial accounting module. Currency types used in company code level. సో యాక్చువల్గా ఏంటంటే మనం కంపెనీ కోడ్ క్రియేట్ చేసేటప్పుడు కొన్ని కరెన్సీస్ తీసుకుంటాం. దీన్ని యాక్చువల్గా ఏమంటారు? లోకల్ కరెన్సీ అంటారు. లోకల్ కరెన్సీ. కంపెనీ కోడ్ లెవెల్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కరెన్సీస్ని మేనేజ్ చేయొచ్చు. ఒక కంపెనీ, గ్రూప్ ఆఫ్ కంపెనీ లెవెల్లో కాదు, కంపెనీ కోడ్ లెవెల్లో. మనం ఫారిన్ కరెన్సీ పోస్ట్ చేయాలంటే చేసాం ఇంతకుముందు, ఓన్లీ యూఎస్కి మాత్రమే చేసాం. మీకు S4 HANA వీడియోస్లో చూడండి. S4 HANA వీడియోస్లో డిఫరెంట్ కరెన్సీస్ ఎలా పోస్ట్ చేయాలో చూపించాను. అంటే ఓన్లీ వన్ స్టెప్పే చేంజ్ అవుతుంది. ఈసీసీలో చేసినట్లే ఉంటుంది S4 HANA కూడా, 99% సేమ్ టు సేమ్. బట్ డిఫరెంట్ కరెన్సీస్ ఎలా పోస్ట్ చేయాలో చెప్పాను అక్కడ. At the time of accounting entry, at the time of company code creation, whatever currency we have specified, that is called local currency or company code currency. At the time of company code creation, company code create చేసే టైంలో మనం ఏ కరెన్సీస్ అయితే ఉపయోగిస్తామో ఆ కరెన్సీ అనేది ఏమంటారు? Local currency. At the time of company code creation, whatever currency we have specified, that is called local currency or company code currency అంటారు. Other than local currency is called foreign currency. మీరు ఫారెన్ కరెన్సీ కనుక పోస్ట్ చేస్తున్నారంటే మీనింగ్ ఏంటి? అదర్ దాన్ లోకల్ కరెన్సీ. లోకల్ కరెన్సీ కాకుండా వేరే కంట్రీకి సంబంధించిన కరెన్సీ ఏదన్నా ఉపయోగించి మీరు పోస్ట్ చేస్తే ఏమవుతుంది? దాన్ని ఏమంటారు? దాన్ని ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. అదర్ దాన్ లోకల్ కరెన్సీ అంటే లోకల్ కరెన్సీ కాకుండా వేరే కరెన్సీ ఏదన్నా ఉపయోగించి మీరు ట్రాన్సాక్షన్ చేస్తే దాన్ని ఏమంటారు? ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. అదర్ దాన్ లోకల్ కరెన్సీ. క్లియర్ కదా? ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? అదర్ దాన్ లోకల్ కరెన్సీ. అదర్ దాన్ లోకల్ కరెన్సీ. Whatever currency we have specified, that is called foreign currency posting. చూడండి, ఇక్కడ మిమ్మల్ని అడిగేది మేజర్గా నెక్స్ట్ 2 లైన్స్ ఉన్నాయి కదా, ఇవే మిమ్మల్ని అడుగుతారు. ఇదే మీరు చెప్పాల్సింది, మిగతా ఏం అడగరు. ఇన్ ఈసీసీ వెర్షన్ ఇట్ సపోర్ట్ 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్. ఈసీసీ 3 కరెన్సీస్ని సపోర్ట్ చేస్తుంది. S4 HANA వెర్షన్లో టోటల్గా 10 టైప్స్ ఆఫ్ ది కరెన్సీస్ని సపోర్ట్ చేస్తుంది. మిమ్మల్ని ఇంటర్వ్యూ అడిగేది ఈ 2 పాయింట్స్ ఏనండి. ఇవన్నీ ఏం అడగరు.
ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటే ఏంటో అడుగుతారు, ఓకే, నో ఇష్యూ. తర్వాత ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే ఏంటో అడుగుతారు, గ్రూప్ కరెన్సీ అంటే ఏంటో అడుగుతారు, ఫైన్, నో ఇష్యూ. బట్ మేజర్గా మీరు చెప్పాల్సింది ఏంటి, ఈసీసీ వెర్షన్ 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. S4 హనా వెర్షన్ ఎన్ని కరెన్సీ సపోర్ట్ చేస్తుంది? 10 టైప్స్ ఆఫ్ ది కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. ఈసీసీ వెర్షన్ 3 కరెన్సీస్, S4 హనా 10 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుందని చెప్పాలి. ఇది మేజర్ గా మీరు చెప్పాల్సింది. ఈసీసీ వెర్షన్ ఎన్ని కరెన్సీ సపోర్ట్ చేస్తుంది? 3 కరెన్సీస్. S4 హనా అయితే 10 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది అని చెప్పాలి మీరు. ఇది మీరు చెప్పేది క్లియర్ కదా? ఈసీసీ వెర్షన్ 3 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. S4 హనా ఎన్ని కరెన్సీస్ సపోర్ట్ చేస్తుంది? 10 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. కరెన్సీ సెట్టింగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు OB22కి వెళ్ళారు, చూడండి కరెన్సీ సెట్టింగ్స్ ఎలా ఉంది ఇక్కడ. కరెన్సీ సెట్టింగ్స్ S4 హనాలో ఇలా ఉంటుంది చూడండి. S4 హనాలో కరెన్సీస్ అనేవి ఇలా ఉంటాయి. మీరు పైన కనిపిస్తుంది గుర్తుపెట్టుకోండి, ఈసీసీ వెర్షన్ 3 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. S4 హనా వెర్షన్, S4 హనా వెర్షన్ ఈచ్ అండ్ ఎవరీ కంపెనీ కోడ్ ఈ సపోర్ట్స్ 10 టైప్స్ ఆఫ్ కరెన్సీస్, ఇది గుర్తుపెట్టుకోండి. S4 హనాలో మీ కరెన్సీస్ అనేవి ఇలా మేనేజ్ చేస్తారు, ఇలా ఉన్నాయి చూడండి. డాక్యుమెంట్ కరెన్సీ, కంపెనీ కోడ్ కరెన్సీ, కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ, గ్రూప్ కరెన్సీ, హార్డ్ కరెన్సీ, ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ, గ్లోబల్ కరెన్సీ, కంట్రోలింగ్ ఆబ్జెక్టివ్ కరెన్సీ. ఈ Y1 Y2 ఉన్నాయి కదా, ఇవి ఆప్షనల్. Y1 Y2 అనేవి ఆప్షనల్. ఇక్కడ మీరు వైతోనే తీసుకోవాలి, ఏ కరెన్సీ అయినా సరే వైతోనే తీసుకోవాలి. Y1 Y2 ఉంది, లేదంటే Y6 Y9 అట్లా. ఈ లాస్ట్ 2 వైతో స్టార్ట్ అయిన సిరీస్ ఉంది కదా, ఇవి కస్టమైజ్డ్ అనమాట. సో ఇవి ఇట్లా ఉంటుంది. S4 హనాలో మీకు కరెన్సీ టైప్స్ అనేవి ఈ విధంగా కనిపిస్తాయి. OB22కి వెళ్ళండి, ఈసీసీ ఓపెన్ చేసి S4 హనాలో ఇలా ఉంటుంది. ఈసీసీ అనుకోండి, OB22కి వెళ్ళండి ఒకసారి. OB22 పొజిషన్కి వెళ్ళి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, డబుల్ క్లిక్ చేయండి. ఇస్తానండి. ఇక్కడ చూసారా ఈసీసీ ఎలా ఉంది? ఇస్తానండి. ఇక్కడ ఎలా ఉంది ఈసీసీ? 3 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది ఈసీసీ వెర్షన్. ఈసీసీలో ఎలా ఉంది? S4 హనాలో ఎలా ఉంటుంది? మనం ఎక్సెల్ షీట్ లో చూసాం కదా, అట్లా ఉంటుంది. ఈసీసీలో 3 కరెన్సీస్. అదే S4 హనాకి వెళ్ళారనుకోండి, 10 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. S4 హనా 10 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. 10 కరెన్సీస్ ని సపోర్ట్ చేస్తుంది. మిమ్మల్ని అడిగేది మాక్సిమం ఏం అడుగుతారు? ఈసీసీ వెర్షన్ ఎన్ని రకాల కరెన్సీస్ ఉపయోగించవచ్చు? 3. S4 హనా ఎన్ని రకాలు ఉపయోగించవచ్చు? 10 కరెన్సీస్ అని చెప్పాలి, అంతే. మిమ్మల్ని అడిగేది అదే. ఓకే, క్లియర్ కదా? ఒకసారి షీట్ ఓపెన్ చేయండి. ఇలా ఉంటుంది, డౌన్కి వెళ్ళండి. చూడండి, డాక్యుమెంట్ కరెన్సీ. సో డాక్యుమెంట్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? డాక్యుమెంట్ కరెన్సీ మీన్స్ అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. మీకు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఇవన్నీ కూడా, బట్ కొన్ని యాడ్ అవుతాయి అంతే. సో డాక్యుమెంట్ కరెన్సీ మీన్స్ అట్ ది టైమ్ ఆఫ్ accounting entry posting or document entry posting, whatever currency we have specified, that is called document currency or transactional currency అంటారు. FB60, FB60, FB50, FB60, FB70, ఏ టీ కోడ్ అయినా అవ్వచ్చు. వీటిలో ఏదైతే మీరు ఎనీ టైప్ ఆఫ్ టీ కోడ్ ఉపయోగించి మీరు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మీరు ఏ కరెన్సీ అయితే తీసుకుంటారో దాన్ని ఏమంటారు? ట్రాన్సాక్షనల్ కరెన్సీ, డాక్యుమెంట్ కరెన్సీ అంటారు. డాక్యుమెంట్ కరెన్సీ అంటారు. ఓకేనా?
ట్రాన్సాక్షనల్ కరెన్సీ అన్నా డాక్యుమెంట్ కరెన్సీ అన్నా ఒకటి. ఓకేనా? ట్రాన్సాక్షనల్ కరెన్సీ తెలుసు కదా మీకు. ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే ఏంటో తెలుసు. నెక్స్ట్ లోకల్ కరెన్సీ ఆర్ కంపెనీ కోడ్ కరెన్సీ. సో లోకల్ కరెన్సీ అంటే ఏంటి, కంపెనీ కోడ్ కరెన్సీ అంటే ఏంటి? లోకల్ కరెన్సీ ఆర్ కంపెనీ కోడ్ కరెన్సీ. 1 minute. సో లోకల్ కరెన్సీ అంటే మనం కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో మనం ఏ కరెన్సీ అయితే తీసుకుంటామో దాన్ని ఏమంటారు? లోకల్ కరెన్సీ ఆర్ కంపెనీ కోడ్ కరెన్సీ అంటారు. వాట్ ఎవర్ కరెన్సీ we have specified at the time of company code creation, it is called local currency or company code currency. కంపెనీ కోడ్ కరెన్సీ నెంబర్ ఎంత ఉంటుంది? 10 ఉంటుంది. 10. ఈ కంపెనీ కోడ్ కరెన్సీ యూజ్డ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ప్రిపేర్ చేయడానికి ఈ లోకల్ కరెన్సీ అనేది ఉపయోగపడుతుంది. లోకల్ కరెన్సీ అనేది ఉపయోగపడుతుంది. ఎట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్, వాట్ ఎవర్ కరెన్సీ we specified, that is called local currency or company code currency. Company code currency used for preparation of the financial statements. In this currency, financial statements creation ఉపయోగపడుతుంది. The currency in which a company code is configured. When it is company code is configured, అంటే కంపెనీ కోడ్ క్రియేట్ చేసే టైంలో మనం ఏమైతే తీసుకుంటామో దాన్ని కంపెనీ కోడ్ కరెన్సీ ఆర్ లోకల్ కరెన్సీ అంటారు. నెక్స్ట్ ఎక్కడ OX02లో కదా కంపెనీ కోడ్ క్రియేషన్ చేసేటప్పుడు తీసుకున్నాం, అది కంపెనీ కోడ్ కరెన్సీ OX02లో చేస్తాం. నెక్స్ట్ గ్రూప్ కరెన్సీ. గ్రూప్ కరెన్సీ అంటే ఏంటి? గ్రూప్ కరెన్సీ అంటే గ్రూప్ కరెన్సీ ఎక్కడ చేస్తాము? SCC4. గ్రూప్ కరెన్సీ ఈజ్ యూజ్డ్ ఫర్ రిపోర్టింగ్ పర్పస్, హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగిస్తారు. గ్రూప్ కరెన్సీ ఈజ్ అసైన్డ్ ఎట్ క్లయింట్ లెవెల్. క్లయింట్ లెవెల్లో అసైన్ చేస్తాం. అండ్ గ్రూప్ కరెన్సీ ఈజ్ యూజ్డ్ ఫర్ కన్సాలిడేషన్ పర్పస్ ఇన్ SAP. కన్సాలిడేషన్ అంటే మీనింగ్ ఏంటి? మీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో 10 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా క్లబ్ చేసేస్తాం. క్లబ్ చేసేసి మిక్స్ చేసేసి ఫైనల్గా గ్రూప్ ఆఫ్ టాటా గ్రూప్లో 10 కంపెనీ కోడ్స్ ఉన్నాయి, అవన్నీ క్లబ్ చేసేసారు. ఫైనల్గా గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఎంత ఇన్కమ్ వచ్చింది, ఇట్లా ఫైండ్ అవుట్ చేయడానికి గ్రూప్ కరెన్సీ అనేది ఉపయోగపడుతుంది అనమాట. SCC4కి వెళ్ళండి ఒకసారి. SCC4 క్లయింట్ నెంబర్ 800 కదా, ఒక డబుల్ క్లిక్ చేయండి ఒకసారి. అక్కడ USD అని చూసారా? USD ఇక్కడ ఉంది. ఇది గ్రూప్ కరెన్సీ అంటారు. ఓకే, గ్రూప్ కరెన్సీ అంటారు. నెక్స్ట్ వన్ హార్డ్ కరెన్సీ. హార్డ్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి చూడండి. హార్డ్ కరెన్సీ ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ. సో హార్డ్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? ఎగ్జాంపుల్ మనం చెక్ చేద్దాం ఒకసారి. SAPలోకి వెళ్ళండి. SAP నెట్వేవర్, జనరల్ సెట్టింగ్స్, SPROING, SAP నెట్వేవర్, general settings, set currencies, define countries in SAP system, define currencies in SAP system. పొజిషన్కి వెళ్ళి అయ్యన్ తీసుకోండి. ఇక్కడ అయ్యన్ ఇచ్చారా? అయ్యన్ సెలెక్ట్ చేయండి. పైన డీటెయిల్స్ ఒక సింబల్ ఉంటుంది, న్యూ ఎంట్రీకి లెఫ్ట్ సైడ్, దానిపైన అది సెలెక్ట్ చేయండి. అది కాదు, డీటెయిల్స్ రైట్ సైడ్. అయ్యో అది కాదండి. పొజిషన్కి వెళ్ళి అయ్యన్ తీసుకోండి. కంటిన్యూ. అయ్యన్ సెలెక్ట్ చేయండి. డీటెయిల్స్ అని చూడండి. డీటెయిల్స్ అది కాదు. అయ్యో కర్సర్ నుంచి నా మిర్రర్ సింబల్, అది డీటెయిల్స్. క్లిక్ చేయండి. ఇక్కడ లాస్ట్లో ఉందా? ఇక్కడ ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ ఉంది చూడండి. ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ
హార్డ్ లెఫ్ట్ సైడ్ ఇండెక్స్ బేస్డ్ ఉంది చూసారు, లెఫ్ట్ సైడ్ ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ, హార్డ్ కరెన్సీ ఎట్లా ఉన్నాయి. ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ, హార్డ్ కరెన్సీ ఉన్నాయి. ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ, హార్డ్ కరెన్సీ ఇవి ఎక్కడ ఉపయోగిస్తారు. ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ ఎందుకు ఉపయోగపడుతుంది చూడండి, 2 టైప్స్ ఆఫ్ కరెన్సీ చూడండి. చాట్ బాక్స్కి వెళ్ళండి, షీట్ ఓపెన్ చేయండి. ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ, చూడండి ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ, ది కరెన్సీ ఈజ్ assigned to countries in case of high inflation in the countries అన్నాడు. ఐఎమ్ సారీ, హై ఇన్ఫ్లేషన్ అంటే కొన్ని కంట్రీస్ లో ఇన్ఫ్లేషన్ అంటే మార్కెట్ ఫ్లక్చువేషన్స్ అనేది హెవీగా ఉంటుంది. ఎగ్జాంపుల్ మెక్సికోలో లేదంటే అంటే మార్కెట్ అనేది స్టెబుల్గా ఉండదు, అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయి. ఉక్రెయిన్లో వార్ జరుగుతుంది, అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉండొచ్చు. మనం చూసారా మన ఇండియాలో కూడా వార్ టైంలో ఏమైంది, స్టాక్ మార్కెట్ డౌన్ అయిపోయింది, తర్వాత మళ్ళీ ఇంక్రీజ్ అయిపోయింది. అట్లా కొన్ని చోట్ల ఈ కరెన్సీని ఉపయోగిస్తారు. ఇది కొంచెం బాగా లెంత్ అంటే హార్డ్ అనమాట, మనకు అవసరం లేదు, బట్ మీకు ఐడియా కోసం చెప్తున్నాను. ఓకే, మ్యాక్సిమం యూజ్ చేయమా 3 కరెన్సీస్, ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ అంతే. ఓకే, కొన్ని చోట్ల ఏమవుతుంది, మార్కెట్ ఫ్లక్చువేషన్స్ అనేవి హెవీగా ఉంటాయి, అటువంటప్పుడు ఈ కరెన్సీస్ ని ఉపయోగిస్తారు. హార్డ్ కరెన్సీ కూడా పైన చూడండి, హార్డ్ కరెన్సీ ఇది కొన్ని కంట్రీ స్పెసిఫిక్ అనమాట. కంట్రీ స్పెసిఫిక్ యూజ్డ్ ఫర్ కంట్రీ స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ లైక్ రిపోర్టింగ్. ఓకేనా, రిపోర్టింగ్ పర్పస్ హార్డ్ కరెన్సీ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ గ్లోబల్ కరెన్సీ అంటే తెలుసు కదా, మీకు ఐడియా ఉంది. గ్లోబల్ కరెన్సీ అంటే ఏంటి, గ్లోబల్ కరెన్సీ అంటే మనం గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేసే టైంలో తీసుకున్నాం కదా, ఫస్ట్ మనం ఏం చేస్తాము, గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేస్తాం. ది కరెన్సీ ఈజ్ అసైన్ టు కంపెనీ ఆర్ ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్. ఇట్ ఈస్ కాల్డ్ కంపెనీ లెవెల్. OX15కి వెళ్ళండి, OX15. పొజిషన్కి వెళ్ళి మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇవ్వండి. దానిపైన డబుల్ క్లిక్ చేయండి, మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ పైన. ఇక్కడ ఏమి ఇచ్చారు, ఐఎన్ఆర్ ఇచ్చారు. దీన్ని ఏమంటారు, ఐఎన్ఆర్ ఇచ్చారు. సో ఈ ఐఎన్ఆర్ ని గ్లోబల్ కరెన్సీ అంటారు. గ్లోబల్ కరెన్సీ అంటారు దీన్ని. గ్లోబల్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి, ఎట్ ది టైమ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేషన్ వాట్ ఎవర్ కరెన్సీ యూఆర్ స్పెసిఫైడ్ దట్ ఈస్ కాల్డ్ గ్లోబల్ కరెన్సీ. పైన ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అని టైటిల్ వాళ్ళు చూడండి, ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు గ్లోబల్ కంపెనీ. ఓకేనా, గ్లోబల్ కరెన్సీ అంటారు. ఓకే, అట్లా. నెక్స్ట్ ఏముంది, గ్లోబల్ కరెన్సీ తర్వాత ఏముంది చూడండి, కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ. మనం కంట్రోలింగ్ ఏరియా క్రియేట్ చేస్తాం. కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి, ది సిస్టమ్ యూజ్ దిస్ కరెన్సీ ఫర్ కాస్ట్ అకౌంటింగ్ వాటికి ఉపయోగపడుతుంది. మనం యాక్చువల్గా కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ తీసుకున్నాం, మీకు అక్కడ నేను చూపించాను. అక్కడ మనము వెళ్ళి చెక్ చేద్దామా. సో కంట్రోలింగ్ ఏరియా క్రియేట్ చేసేటప్పుడు కంట్రోలింగ్ ఏరియా కూడా మనం సపరేట్ గా కరెన్సీస్ ని తీసుకోవచ్చు. ది కరెన్సీ ఈజ్ సెటప్ వెన్ వీ క్రియేట్ ది కంట్రోలింగ్ ఏరియా. అక్కడ కూడా తీసుకోవచ్చు. ఓ పని చేద్దాము, వెళ్ళండి SPRO IMG కంట్రోలింగ్కి వెళ్ళండి. జనరల్ కంట్రోలింగ్ ఆర్గనైజేషన్.
మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా, మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా. లాస్ట్లో చూస్ పైన క్లిక్ చేయండి. మీ కంట్రోలింగ్ ఏరియా పొజిషన్కి వెళ్ళి మీ కంట్రోలింగ్ ఏరియా సెలెక్ట్ చేసుకోండి. కంట్రోలింగ్ ఏరియా సెలెక్ట్ చేయండి. దానిపైన పైన డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి. డీటెయిల్స్ ఉంటుంది. ఇన్వెంటరీ లెఫ్ట్ సైడ్ డీటెయిల్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఏమి ఇచ్చాము? కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ 10 తీసుకున్నాం. చూసారా 10 అంటే ఏంటి? కంపెనీ కోడ్ కరెన్సీ సేమ్ తీసుకున్నాం. పైన చూడండి కంట్రోలింగ్ ఏరియా సేమ్ యాజ్ కంపెనీ కోడ్. డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ చేంజ్ చేసాం అనుకోండి. చూడండి ఇప్పుడు కంట్రోలింగ్ ఏరియా సేమ్ యాజ్ కంపెనీ కోడ్ ఇస్తే 10 వస్తుంది. అలా కాదు, సెకండ్ వన్ తీసుకున్నాం. క్రాస్ కంపెనీ కోడ్ కాస్ట్ అకౌంటింగ్ సెలెక్ట్ చేసుకోండి. 10 దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. డిఫరెంట్ కరెన్సీస్ వచ్చినాయి. మీకు చెప్పినప్పుడు నేను లాస్ట్లో చూపించాను, మీకు గుర్తుందో లేదో. చూసారా ఇక్కడ డిఫరెంట్ కరెన్సీస్ కనిపిస్తున్నాయి. హార్డ్ కరెన్సీ, ఇండెక్స్ బేస్డ్ కరెన్సీ, గ్లోబల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ, కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ. అంటే సపరేట్గా కంట్రోలింగ్ ఏరియా కూడా కరెన్సీస్ అనేవి తీసుకోవచ్చు. బట్ 10 తీసుకుంటాం మనం. 10 కాదు, మీ కంపెనీ రిక్వైర్మెంట్స్ డిఫరెంట్గా ఉన్నాయంటే దాన్ని బేస్గా చేసుకుని కూడా తీసుకుంటారు. బట్ 10 అనేది మ్యాక్సిమం ఇదే తీసుకుంటారు. కంట్రోలింగ్ ఏరియాకి సపరేట్గా కరెన్సీస్ కావాలన్నా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో క్లోజ్ చేసి ఫస్ట్ ఆప్షన్ అక్కడ పైన మార్చండి, చేంజ్ చేయండి. సో ఇక్కడ మల్టిపుల్గా వచ్చినాయి. ఎప్పుడు మల్టిపుల్ కరెన్సీస్ చూపిస్తుంది? ఇక్కడ మీరు కంట్రోలింగ్ ఏరియా సేమ్ యాజ్ కంపెనీ కోడ్ తీసుకుంటే ఓన్లీ 10 ఒకటే వస్తుంది, ఇంకేం రాదు. అలా కాకుండా సెకండ్ ఆప్షన్ తీసుకుంటే మల్టిపుల్ కరెన్సీస్ని కూడా ఉపయోగించవచ్చు. ఇది కంట్రోలింగ్ ఏరియా కరెన్సీ అంటారు. క్లియర్ కదా? బాక్కలండి. సో ఇక్కడ మీరు ఓన్లీ ఒకటే గుర్తుపెట్టుకోండి, అన్నీ మీకు అవసరం లేదు. ఈసీసీ వెర్షన్ 3 కరెన్సీస్ని సపోర్ట్ చేస్తుంది. S/4HANA వెర్షన్ 10 కరెన్సీస్ని సపోర్ట్ చేస్తుంది. వాట్ ఇస్ మీన్ బై గ్లోబల్ కరెన్సీ? గ్లోబల్ కరెన్సీ అనేది గుర్తుపెట్టుకోండి. గ్లోబల్ కరెన్సీ అంటే వాట్ ఎవర్ కరెన్సీ we have specified at the time of group of company creation, that is called global currency, OX15. Company code currency at the time of company code currency, at the time of company code creation, whatever currency we have specified, that is called company code currency. Transactional currency. Transactional currency means at the time of accounting entry posting, whatever currency we have specified, that is called transactional currency. Next one ఏంటి? Foreign currency posting. Foreign currency means other than local currency. At the time of accounting entry posting, if you can specify other than local currency, that is called transactional currency. That is called foreign currency posting. Foreign currency posting means at the time of accounting entry posting, if you can specify other than local currency, that is called foreign currency posting. అంతే, ఇంకేం అవసరం లేదు. ఈసీసీ 3 కరెన్సీ సపోర్ట్ చేస్తుంది. S/4HANA 10 కరెన్సీస్ని సపోర్ట్ చేస్తుందనే చెప్పాలి. క్లియర్ కదా? ఇది చదవండి చాలు. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. రేపు మార్నింగ్ 1 అవర్ తీసుకుంటాను. రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా బిల్డ్ చేయాలి అనేది మొత్తం చెప్తాను మీకు. అలాగే ఐడాక్స్ మాత్రం నేను ఒకసారి నా సిస్టంలో చేయాలండి. ప్రస్తుతానికైతే వీడియోస్ ఫార్వర్డ్ చేస్తాను. ఐడాక్స్ అనేది నా సిస్టంలో చేసి సక్సెస్ఫుల్గా అవుట్పుట్, ఎందుకు ఇది అవుట్పుట్ వర్క్ అవ్వట్లేదు, మేబీ మనకి యాక్సెస్ లేదో మరేంటో తెలియదు. అంటే మనకి కొన్ని ఇందులో యాక్చువల్గా అంటే ఎవాపర్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. దానివల్ల ఏంటో అర్థం అవ్వట్లేదు, అవుట్పుట్ ప్రాపర్గా రావట్లేదు. ఇంతకుముందు ఒకసారి చేసినప్పుడు ఇంతకుముందు వచ్చింది, అది ఇస్తాను మీకు, అవి చూడండి. ఓకేనా? S/4HANA వీడియోస్ మీకు అందరికీ ఫార్వర్డ్ చేస్తాను. నెక్స్ట్ క్లాస్ టుమారో సేమ్ టైంకి ఉంటుంది. 1 మోర్ లింక్ ఫార్వర్డ్ చేస్తాను. రెజ్యూమ్ ప్రిపరేషన్ ఇంపార్టెంట్, 1 అవర్ టైం తీసుకుని చెప్తాను. చాలా ఇంపార్టెంట్, అటెండ్ అవ్వండి. అలాగే ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలి. ఈసీసీ మొత్తం ప్రిపేర్ అవ్వాలి. S/4HANA కూడా ప్రిపేర్ అవ్వాలి. ఈసీసీ 2 times చేయండి, S/4HANA 2 times చేయండి. ఏ ప్రాజెక్ట్ వచ్చినా కూడా మీరు సర్వే అవుతారు. మ్యాండేటరీగా చేయాల్సిందే. ఈసీసీ 2 times చేయండి, S/4HANA కంటిన్యూషన్గా చేయండి. లేదు 2 యాక్చువల్గా ఈసీసీ నేర్చుకుంటే చాలు, S/4HANAకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు అది కూడా చెప్తున్నాను. ఈసీసీ 1 నేర్చుకున్నా కూడా సరిపోతుంది, మీరు జాబ్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇంటర్వ్యూ అంతా కూడా ఈసీసీని బేస్గా చేసుకునే జరుగుతుంది. నేను చెప్పిన క్లాసెస్ ఇప్పటి వరకు ఏం చెప్పానో అవన్నీ నేర్చుకుంటే ఇది ఎనఫ్. S/4HANAకి వెళ్ళేసరికి మీరు ఏమేమి నేర్చుకోవాలి? ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ స్టేట్మెంట్, EBRS, మీకు కొన్ని చెప్పాను అక్కడ క్లాస్లో. ఈ షీట్లో ఉన్నాయి కదా అవి.
వీడియో బేస్డ్ లెర్నింగ్ కొన్ని ఇచ్చాను, అవన్నీ నేర్చుకుంటే చాలు, ఇంకేం అవసరం లేదు. ఈ షీట్లో ఉన్నవన్నీ ప్రిపేర్ అవ్వండి చాలు, ఇంకేం అవసరం లేదు. ఓకేనా? ఎంబీఆర్ఎస్, ఈబీఆర్ఎస్, ఎల్ఎస్ఎండబ్ల్యూ, ఇవన్నీ ఈ షీట్లో 80 టాపిక్స్ ఏమున్నాయో అవి నేర్చుకుంటే చాలు. S4 HANA కూడా నేర్చుకుంటే మీకు మోర్ నాలెడ్జ్ వస్తుంది. ఈసీసీ 3 months నేర్చుకున్నారు, తర్వాత ఈసీసీ పక్కన పెట్టేయండి, నెక్స్ట్ S4 HANA సర్వర్ తీసుకుని ప్రాక్టీస్ చేయండి. మీరు S4 HANA కూడా మేము క్లాసెస్ వింటాం సార్ అంటే ఏదైనా ఒక టైంలో S4 HANA కూడా చెప్తాను. S4 HANA మర్చిపోయాను నేను కూడా, అంటే రీసెంట్గా చెప్పాను, ఒక బ్యాచ్ అయిపోయింది. చాలా మంది వీడియోస్ ఇస్తున్నాను కదా, అవే ఫాలో అవుతున్నారు. లేదు సార్ S4 HANA మీరు నేర్చుకుంటామంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చెప్తాను, బీ రెడీ. ఒక రోజు టైం పెట్టుకుని స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి కానీ ఎప్పుడైనా పెట్టుకుందాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ షేర్ చేస్తాం అనుకున్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చెప్తాను. క్లియర్ కదా? క్లియరా? ఎస్ సార్. ఓకే, టుమారో సేమ్ టైంకి జాయిన్ అవ్వండి. జాయినింగ్ లింక్ మెయిల్కి ఫార్వర్డ్ చేస్తాను. ఈ లింక్ వర్క్ అవ్వదు, టుమారో సేమ్ లింక్ మెయిల్కి ఫార్వర్డ్ చేస్తాను. అలాగే వీడియో కూడా మీకు చాట్ బాక్స్ వాట్సాప్లో పోస్ట్ చేస్తాను. సేమ్ టైంకి జాయిన్ అవ్వండి. న్యూ లింక్ వాట్సాప్కి వస్తుంది, మెయిల్కి వస్తుంది. టుమారో క్లాస్ రెజ్యూమ్ ప్రిపరేషన్, బీ రెడీ. థ్యాంక్ యూ, బాయ్, గుడ్ డే.